హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేభవ్య కిచెన్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ కీమా మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి, టమాటా ముక్కలు, మిల్ మేకర్ని 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. వేడి నీళ్ళు మునిగే వరకు పోసుకొని 5 లేదా 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి 1/2 స్పూను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ కలర్ రాగానే ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మిల్ మేకర్ని వాటర్లో నుంచి పిండేసుకొని ఇప్పుడు వేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఈ మిల్ మేకర్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కీమా కర్రీ రెడీ అయిపోతుంది. మిల్ మేకర్ కీమా కర్రీ అంతేనండి. 5 మినిట్స్లో కర్రీ రెడీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే మిల్ మేకర్ కీమా మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.